కీర్తనలు 4:8. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. జీవితంలో అనేక మార్లు ఒంటరి అయినట్టుగా మీకు అనిపించే పరిస్థితులు, స్థితిగతులు ఎదురవుతూ ఉంటాయి. ఏ సమయంలో అయితే నువ్వు ఒంటరివి అని నువ్వు భావించావో చాలా కృంగిపోతారు. చాలా నిరుత్సాహంగా ఉంటుంది. ఉత్సాహం అనేది కనబడదు. దరిదాపుల్లో ఆనందం అనేది కనిపించదు. మనుషుల మధ్యలో ఉంటున్నాయి, బంధుమిత్రులందరి మధ్యలో ఉంటున్నాయి, నీ స్నేహితులందరినీ చుట్టూ ఉన్న ఒంటరితనం ఎలాంటిదంటే అందరి మధ్యలో ఉన్నట్టుగా ఉండదు, కానీ ఎక్కడో నీరు లేని ఎడారిలో ఒంటరిగా నడుస్తున్నట్టుగా నీకు అనిపిస్తుంది. మనిషిని బాధించే కొన్ని విషయాల్లో ఒంటరితనం ఒకటి. యేసుప్రభువు వారు వెళ్తున్న దారిలో ఒక వ్యక్తి కనిపిస్తాడు. 38 ఏళ్లుగా అనారోగ్యం పాలై మంచం పెట్టుంటాడు. 5 మంటపాల దగ్గరికి వెళ్ళిన యేసుప్రభువు వారు యోహాను సువార్త 5:1-8 వరకు ఆ దూత పరలోకమును దిగి వచ్చి నీళ్లను కదిపిన వెంటనే నీళ్లు కదులుతున్నాయి అని తెలియగానే ఎవరు మొదట దూకుతారో ఆ వ్యక్తి ఎలాంటి వ్యాధిగ్రస్తుడైనా అతను స్వస్థత నుండి నీళ్ళ నుండి నడుచుకుంటూ పైకి వస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అనారోగ్యంతో ఉన్న ఆ వ్యక్తిని తమ బంధువులందరూ తీసుకొచ్చి ఎప్పుడైతే ఏ సమయంలో అయితే నీళ్లు కదులుతాయో మరి దూత వచ్చి నీళ్లను కదపగానే వాళ్ళ బంధువుని ఆ నీటిలో పడేసేవారు. అందుకొరకు పాపం ఇతను కూడా వెళ్తాడు. 38 ఏళ్ళకి ఎన్ని మార్లు ప్రయత్నిస్తున్నా ఇతని వల్ల కాదు. ఎందుకంటే సహాయం చేసేవారు లేరు. ఇతను తీసుకొచ్చి అక్కడ పడేసి ఎవరి దారిని వారు వెళ్ళిపోయారు. భార్య దారిని భార్య వెళ్ళిపోయింది, పిల్లల దారిని పిల్లలు వెళ్ళిపోయారు, బంధుమిత్రులందరూ కూడా విడిచిపెట్టారు. కొన్ని మార్లు ఇటువంటి సంఘటనలు ఏర్పడుతూ ఉంటాయి. అతని ఎందుకు వెళ్ళి నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగితే అతను చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? అయ్యా, నాకు ఎవడనూ లేడు, నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు, నేను ఒంటరి వాడునయ్యా. తన బాధను వ్యక్తపరిస్తే ప్రభు అంటాడు, నేను స్వస్థపరచకూర్చున్నాను, ఇదిగో నీవు లేచి నడిచే శక్తిని నీకు దయచేస్తా అన్నాడు. యేసయ్య చెప్పిన వెంటనే ఆయన నోటి మాట ద్వారా ఎక్కడలేని శక్తిని పొందిన ఈ వ్యక్తి, నడవలేని వ్యక్తి లేచి నిలబడి తన పరిపెత్తుకొని పరిగెత్తడం ప్రారంభించాడు. గొప్ప ఆశ్చర్యం కదూ! యేసు ప్రభువు యొక్క నోటి మాటలో శక్తి జనిస్తుంది. ఆయన వాక్కుల్లో శక్తి ఉంది పిల్లరా. కనుక వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. అందరూ మిమ్మల్ని విడిచిపెట్టినప్పుడు ఏం చేయాలి? మీ దేవుడైన యెహోవాను బట్టి మిమ్మల్ని మీరు ధైర్యపరచుకోండి. ఈ దేవుని వాక్యాలు, ఈ వాగ్దానాలు తెలియక పాపం అనేక మంది నేను ఒంటరివాడును, నేను ఒంటరిదారును, నన్ను ప్రేమించేవారు లేరనుకుంటూ ఆత్మహత్యలకు పరిగెడుతున్నారు. అట్టి దురాలోచన మీకు దూరమగునుగాక. అటువంటి దురాలోచన మీలోకి రానివ్వకండి. సూసైడల్ థాట్స్ మీ మనసులోకి, మీ పరిసరాల్లోకి రానివ్వకండి. గద్దించండి. వెంటనే మీరు ఆ స్టేటస్ నుండి, ఆ స్థితి నుండి మీరు బయటపడాలి. అక్కడే ఉండి మీరు వేదన పడుతూ ఉండకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని నమ్మిన వారు ఎవరు ఒంటరివారు కాదు. నువ్వు దేవుడిని నమ్మి ఉంటే భౌతికంగా నువ్వు ఒంటరిగా ఉన్నావేమో, మిమ్మల్ని విడువను ఎడబాయని చెప్పిన దేవుడు నీలో ఉన్నాడు, మీతో ఉన్నాడు. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు. కాబట్టి నేను ఒంటరిని అని చెప్పే ప్రసక్తే లేదు. ఆ మాట మీరు చెప్పవద్దు. మీరు దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నారా? యేసుక్రీస్తుని మీరు సురక్షణగా అంగీకరించారా? అయితే మీ జీవితంలో ఎప్పటికీ మీరు ఒంటరి వారు కారు. మీ కన్నీళ్లు తుడిచివేస్తాడు, మీ దుఃఖంను సంతోషంగా మారుస్తాడు, మీ అంగలార్పులను నాట్యంగా మార్చగల దేవుడు. దేవుని యందు భయభక్తి కలిగి ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ప్రభువా, నా హృదయంలోకి రమ్ము, నా ఆత్మను రక్షించము, నా పాపాలను క్షమించమని ప్రార్థన చేయగలిగితే ఇప్పుడే తక్షణమే ప్రభు మీ హృదయంలోకి వచ్చి మీలో ఉండి మీ మనసుకు, మీ గుండెకు తగిలిన ప్రతి గాయమును మాన్పివేసి మీ దుఃఖమును సంతోషంగా మార్చి మీకు నిబ్బరమైన మనసును అనుగ్రహించి తన జీవ మార్గంలో నడిపించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆ ప్రభుని ఆహ్వానిస్తారా? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, నీ ప్రజలుగా మేము చేస్తున్న మా ప్రార్థనలు మీరు వింటున్నారు. మేము ఎవరూ ఒంటరి వారం కాదు. ఈ లోకంలో కొన్ని పరిస్థితులు, కొన్ని స్థితిగతులు కొందరిని ఒంటరివారుగా చేసినప్పటికీ ఆ ఒంటరితనంలో నీవు మాతో కూడా ఉంటానని, విడవక ఎడబాయికి నడిపిస్తాను వాగ్దానం చేశావు. ఆ దుఃఖమును సంతోషంగా మారుస్తాన్నావు, ఆ అంగలార్పం నాట్యంగా మారుస్తాన్నావు. నీ కృపను అనుగ్రహించి ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దర్శించు నాయన. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.